హలో మూవీ మ్యాట్స్, మరొక వీడియోతో అయితే మీకు స్వాగతం. మరి ఈ వీడియోలో హ్యావోక్ తెలుగు డబ్బుడ్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది, తెలుగు లాంగ్వేజ్లో ఉంది. మరి ఈ మూవీ బాగుందో తెలుసుకునే ముందు కథ విషయానికి వచ్చేస్తే, డిటెక్టివ్ వాకర్ తన లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటాడు, ప్రొఫెషనల్ పరంగా అండ్ పర్సనల్ పరంగా. అలాంటి వ్యక్తి సడన్ గా ఒక డ్రగ్ డీల్ వల్ల అయితే ఒక పొలిటీషియన్ కి హెల్ప్ చేయడం అయితే జరుగుద్ది, తన కొడుకుని కాపాడడానికి. మరి దాని తర్వాత ఏం జరిగింది, అసలు డ్రగ్ డీల్ ఏంటి, ఆ పొలిటీషియన్ ఎవరు, వీటన్నిటి చుట్టూరు నడిచే స్టోరీయే ఈ హ్యావోక్ మూవీ అనమాట. మరి ఈ మూవీ నాకు నచ్చిందో లేదా అంటే పాజిటివ్స్ తెలుసుకుందాం ముందు, దాని తర్వాత నేను చెప్తాను ఏమన్నది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యాక్షన్ బ్లాక్స్ మామ, యాక్షన్ బ్లాక్స్ అయితే చాలా బాగున్నాయి. సినిమాలో 3-4 యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, టాప్ నాచ్ అయితే ఉంటాయి. చాలా రక్తపాతం అయితే ఉంటుంది, చాలా ఘోరంగా చంపుకుంటూ ఉంటారు. ఆ యాక్షన్ బ్లాక్స్ కానీ, ఆ గన్ ఫైట్స్ కానీ, యాక్షన్ కొరియోగ్రఫీ కానీ, ఇదంతా కూడా చాలా బాగుంటుంది మామ. మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు. ఒకవేళ మీరు యాక్షన్ పిచ్చోళ్ళు అయితే కనుక ఖచ్చితంగా చూడండి అని చెప్తాను నేను మూవీని. అండ్ మూవీ మొత్తం కూడా చాలా రేసీగా నడుస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా మీకు ఎక్కువ డ్రామా ఏం ఇన్వాల్వ్ చేయరు, క్యారెక్టర్స్ కి సోది గట్ట ఏం పెట్టుకోరు. చాలా వరకు కూడా ఫాస్ట్ పేసింగ్ లో వెళ్ళిపోద్ది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్వరగా కథలోకి తీసుకెళ్లిపోతారు. త్వరగా అన్ని సీన్లు జరుగుతూ ఉంటాయి, ప్రతిదీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు కూడా బాగుంటాయి మామ. క్లైమాక్స్ లో కొంచెం ఆ యాక్షన్ బ్లాక్ సెటప్ ఏదైతే పెట్టుకున్నారో అదైతే చాలా బాగుంటుంది. మెయిన్ గా హీరో పర్ఫార్మెన్స్, టామ్ హార్డీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుద్ది. ఆయన ఆ రోల్ కి చాలా ఉపయోగపడ్డారు. ఎవరికి టామ్ హార్డీ అంటారేమో, వెనమ్ గుర్తుంది కదా, వెనమ్ 1-2 లాస్ట్ డాన్స్ అందులో చేసిన హీరోనే ఇందులో కూడా చేయడం జరిగింది. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఇచ్చి పడేశారని చెప్పాలి. మీరు గనక ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా చూడాలని చెప్తాను మామ. నాకైతే నచ్చింది. ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. స్టోరీ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు మామ, స్టోరీ అంత సూపర్ గేమ్ ఉండదు. చాలా మూవీస్ లో చూసేసిన స్టోరీ ఉంటుంది, కొత్తగా ఏం అనిపించదు. అంటే ఎల్లి కొద్ది కూడా మీరు గెస్ చేసేస్తూ ఉంటారు, ఇలా జరుగుద్ది అని చెప్పేసి. సో స్టోరీ గురించి అయితే అంతగా పట్టించుకోవద్దు. ఓన్లీ యాక్షన్ బ్లాక్స్ కోసం చూద్దాం అనుకుంటేనే చూడండి, స్టోరీ పరంగా అంత వర్కౌట్ అవ్వదు. అండ్ మూవీ మొత్తం కూడా కొంచెం ఆ చీకట్లో ఎక్కువ నడుస్తుంటుంది మామ. నైట్ ఎఫెక్ట్స్ ఎక్కువగా పెట్టుకున్నారు. ఆ నైట్ ఎఫెక్ట్స్ అన్నవి అంతగా వర్కౌట్ అవ్వదు, కొన్ని చోట్ల సరిగ్గా కనిపించదు అనమాట. డార్క్ టోన్ అన్నది దాని పరంగా చూసుకుంటే నాకు అంతగా నచ్చలేదు కొన్ని చోట్ల, బట్ కొన్ని చోట్ల మాత్రం చాలా బాగుంటుంది అది. అండ్ చెప్తున్నాక స్టోరీ పరంగా అండ్ స్క్రీన్ ప్లే పరంగా కొంచెం మంచిగా టైట్ గా రాసుకుని ఉంటే బాగుండు. ట్విస్ట్లు గట్రా కొంచెం బాగా వర్కౌట్ అయితే బాగుందన్న ఫీల్ అయితే వచ్చింది. ఉన్న వాటి పరంగా అయితే మూవీ పర్లేదు, బాగుంది. మంచి యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి, థ్రిల్లింగ్ సెటప్స్ ఉన్నాయి, యాక్షన్ కొరియోగ్రఫీ అదిరిపోయింది, డైరెక్షన్ పరంగా బాగుంది మూవీ. ఖచ్చితంగా చూడండి, నచ్చుద్ది మీకు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా కొత్తగా చూసేస్తున్నాం ఏదో సూపర్ గా ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా టైం పాస్ కి వెళ్ళేవి ఒకసారి చూద్దాము అనుకుంటే మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే నచ్చింది మామ. ఇట్స్ ఎ గుడ్ మూవీ. మీకు వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.